ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతి ఉదయం దేవుడిచ్చిన వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా దేవుని వాగ్దానంతోనూ ప్రార్థనతోనూ ప్రతిదినం ప్రారంభించుకునే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారండి. అందుని బట్టి మనం అందరం దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దినం కూడా ఉదయకాల సమయంలో దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనందరితో ఆయన మాట్లాడుతున్నారు. ఆ వాగ్దాన వచనమును మనం చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనమును నేను చదువుతున్నానండి. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రాజైన సొలొమోనుతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, సొలొమోను, నీవు కట్టిన ఈ మందిరమును నేను కోరుకున్నాను. నీవు ఈ మందిర విషయంలో చేసిన ప్రార్థన నేను అంగీకరించాను అని తన వాగ్దానం ద్వారా, తన మాట ద్వారా సొలొమోనుతో మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దావీదు దేవుని మందిరం కట్టాలని ఎంతో అపేక్ష, ఎంతో ఆశ కలిగిన వాడిగా ఉండినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుతో మాట్లాడి, దావీదు, నీవు నా మందిరమును కట్టవు, అయితే నీ గర్భవాసమున వచ్చిన నీ కుమారుని ద్వారా నా మందిరము నేను కట్టిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చిన రీతిగానే, దేవుడు మాట్లాడిన రీతిగానే దేవుని బిడ్డలారా, దావీదు కుమారుడైన సొలొమోను ద్వారా దేవుడు తన మందిర పనులన్నీ చేయించినట్లు, మందిరమును పూర్తి చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. దినవృత్తాంతం 2వ గ్రంథము 5వ అధ్యాయం మొదట్లో మనం చూస్తే, సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తి చేసి అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సొలొమోనుకు అప్పగింపబడిన దేవుని మందిర పనిని సమాప్తం చేసి దేవుని మందిరములకు వెళ్ళి సొలొమోను, దేవుని బిడ్డలారా, దేవునికి బలులు అర్పించి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏమండి, యెహోవా మహిమ, యెహోవా తేజస్సు ఆ మందిరం మీదకి దిగి వచ్చినట్లు 7వ అధ్యాయం మొదట్లో మనకి కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు అనేకమైన వాగ్దానాల ద్వారా, దేవుడు అనేకమైన ఆశీర్వాదాల ద్వారా సొలొమోనుతో మాట్లాడారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ 12వ వచనానికి వచ్చినప్పటికీ దేవుడు ఆ రాత్రి యందు మరలా సొలొమోను ప్రత్యక్షమై అంటూ ఉన్నారు, సొలొమోను, నీ విన్నపము నేను అంగీకరించి ఈ స్థలమును నాకు బలులర్పించు మందిరముగా కోరుకుంటుని. సొలొమోను, నీ మనవులను నేను ఆలకించాను, నీ విన్నపాన్ని నేను ఆలకించి ఈ మందిరమును నాకు బలులర్పించు మందిరముగా నేను కోరుకుంటున్నాను అని దేవుడు వాగ్దానం ఇచ్చి మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అప్పగించిన పనులను మనం చేసినప్పుడు, దేవుడు మనకు చెప్పిన వాటిని మనం చేసినప్పుడు దేవుడు ఒక ఆశీర్వాదమైన వాగ్దానం మనకి ఇస్తారండి. సొలొమోను ఎప్పుడైతే దేవుడు తనకు అప్పగించిన ఆ మందిర పనిని పూర్తి చేశాడో, దేవుని బిడ్డలారా, ఇప్పుడు సొలొమోను దేవుని చేత దీవించబడుతున్నారు, దేవుని చేత ఒక వాగ్దానం పొందుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనకు దేవుడు అప్పగించిన ప్రతి పనిని మనం పూర్తి చేయాలండి. దేవుడు మనకి ఏ పని అయితే అప్పగించారో, ఒక మందిర విషయంలో ఏదైనా ఒక పనిని దేవుడు నీకు అప్పగించాడా, దాన్ని పూర్తి చేయాలి, సగములో ఆపివేయకూడదు. దేవుని బిడ్డలారా, చాలామంది దేవుడు వారికి అప్పగించిన పనులను సగములోనే ఆపివేస్తూ ఉంటారు, దాన్ని పూర్తి చేయరు. దేవుని బిడ్డలారా, గనుకనే దేవుని యొద్ద నుండి ఏ దీవెన, ఏ ఆశీర్వాదం వారు పొందుకోలేకపోతున్నారు. కానీ సొలొమోను తనకు అప్పగింపబడిన పనిని పూర్తి చేశాడండి. గనుకనే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు ఆ మందిరం మీద నిలిచి ఉండడమే కాకుండా సొలొమోనుతో దేవుడు మాట్లాడుతూ, నీ ప్రార్థన నేను ఆలకించాను, నీ విన్నపాలు నేను ఆలకించాను, ఈ మందిరము నేను కోరుకుంటూ ఉన్నాను, ఈ మందిరం నాకు బలులర్పించే స్థలముగా నేను కోరుకుంటున్నాను
అని తన వాగ్దానం ద్వారా మాట్లాడినట్లు ప్రియదేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంతేకాకుండా ఆ మందిరానికి దేవుడిచ్చిన ఒక గొప్ప ఆశీర్వాదం ఏమిటి అని మనం చూసినట్లయితే చూడండి 16వ వచనంలో, నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును అని ఇక్కడ దేవుడు మరలా మాట్లాడుతున్నారు. ఈ మందిరము నేను కోరుకున్నాను, ఈ మందిరము నేను పరిశుద్ధపరుస్తూ ఉన్నాను, నా మనస్సు ఈ మందిరం మీద ఉంటుంది అని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడి నా దృష్టియు నా మనస్సును నిత్యము దీని మీద ఉండును. దేని మీద అండి? దేవుని యొక్క మందిరం మీద. ఆ మందిరమునకు వెళ్ళి ఎవరు ప్రార్థన చేసినా వారి మనవులను నేను ఆలకిస్తానని దేవుని బిడ్డలారా దేవుడు తన మాట ద్వారా వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, దేవుడు మనకు నియమించిన వాటిని, దేవుడు మనకు అప్పగించిన వాటిని మనం పూర్తి చేయాలి. దేవుని బిడ్డలారా మనం పూర్తి చేయాలి. మందిర విషయంలో నువ్వు వస్తువు ఇస్తానని అన్నావా, దాన్ని నువ్వు పూర్తి చేయాలి. మందిర విషయంలో నువ్వు ఏదైనా చేస్తానని మొక్కుబడి చేసుకున్నావా, దాన్ని నువ్వు పూర్తి చేయాలి. లేక నేను రక్షణ పొందుతాను, నేను ఆయన కొరకు బ్రతుకుతానని నువ్వు దేవునికి మాట ఇచ్చావా, ఆ పనిని నువ్వు చేయాలి. నేను ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాను అని దేవునికి మాట ఇచ్చావా, దాన్ని నువ్వు పూర్తి చేయాలి. నువ్వు ఏదైతే దేవుని దగ్గర ఒప్పుకుంటున్నావో, దేవుడు నీకు ఏదైతే అప్పగిస్తూ ఉన్నాడో దాన్ని నువ్వు చేయగలిగినప్పుడే ఆయన ఇటువంటి ఆశీర్వాదకరమైన మాటలన్నీ విషయంలో పలుకుతారు. నేను ఈ మందిరమును కోరుకున్నానని, ఈ మందిరమును పరిశుద్ధపరిచానని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని బిడ్డలారా సొలొమోను కట్టిన మందిరం విషయంలో దేవుడిస్తున్న వాగ్దానం. అయితే కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ దేవుని బిడ్డలారా ఏమండి, దేవుడు అపోస్తులైన పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుతున్నారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16లో చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరెరుగరా. అంటే దేవుని బిడ్డలారా మన దేహమునే మనమే ఆయనకు ఆలయములమై ఉన్నామని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, ఆయన ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరగలేని వారిగా ఉన్నారా? మీరు దేవుని మందిరమును పాడు చేయవద్దు. ఎవడైనాను నా మందిరమును పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేయనని ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా అంటే మనమే ఆయనకు ఆలయములుగా ఉన్నాం. మనము ఆయనకు ఆలయములుగా ఉంటున్న మనము ఆయన చెప్పిన పనిని మనం పూర్తి చేస్తూ ఆయనకి ఇష్టలుగా మనం బ్రతికినట్లయితే దేవుని బిడ్డలారా సొలొమోను కట్టిన మందిరమునకు దేవుడు ఎటువంటి వాగ్దానం ఇచ్చారో అదే వాగ్దానమును మనకును ఆయన ఇస్తూ ఉన్నారు. మన మీద నిత్యము ఆయన దృష్టి ఉంటుంది, మన మీద ఆయన మనసు ఉంటుంది. నిత్యము మనల్ని నడిపిస్తారు. మనము చేయ విన్నపములను ఆయన ఆలకిస్తారు. మనం చేసే బలులనగా మనం చేసే ప్రార్థనలను ఆయన కోరుకుంటారు. అటువంటి దీవెన మనం పొందుకోవాలంటే దేవుని బిడ్డలారా మనమే దేవునికి ఆలయములుగా మారాలి. మనమే ఆయనకు ఒక ఆలయము. దేవుని బిడ్డలారా ఆయన మనలో నివసిస్తూ ఉన్నాడని మనం ఎరిగే వారంగా ఉండాలి. అప్పుడే దేవుని చేత ఈ ఆశీర్వాద వచనాలు, ఈ దీవెనకరమైన వాగ్దానము మన జీవితంలో మనం పొందుకోగలం. కనుక దేవుని బిడ్డలారా నీవే ఒక ఆలయము, మనమే ఆయనకు ఆలయమై ఉన్నాం. కనుక మన మనసు నిత్యం ఆయన మనసు నిత్యం మన మీద ఉండాలి, ఆయన దృష్టి నిత్యం మన మీద ఉండాలి. ఆయన మనల్ని పరిశుద్ధపరచాలి, మన ద్వారా ఆయన మహిమ పొందాలి. అంటే ఆయన చెప్పినట్లు మనం బ్రతికినప్పుడు ఈ ఆశీర్వాదం పొందుకుంటాం. కనుక ఇట్టి దీవెనకరమైన ఇట్టి ఆశీర్వాదం ఈ వాగ్దానంలో ప్రతి దీవెన మనం పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు నాయన. మహోన్నతుడా నీకు వందనాలు. ఉదయకాలం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నిజమే సొలొమోనుకు అప్పగింపబడిన పనంతటినీ అయ్యా పూర్తి చేసి ప్రభువా మీ చేత ఒక దీవెనకరమైన వాగ్దానం పొందుకున్నాడు. దేవాని స్తోత్రాలు. మా జీవితాల్లో మీరు అప్పగించిన ప్రతి దాన్ని మేము పూర్తి చేసేవారంగా, అంతేకాకుండా మేమే మీకు ఆలయముగా ఉన్నామని, అయ్యా మీ ఆత్మ మాలో నివసిస్తుందని ఎరిగి నిత్యము మా దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ మీ దృష్టియు మీ మనస్సు ప్రభువా నిత్యము
మా మీద ఉండే ఆత్మీయతను కలిగి బ్రతికే కృప ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వాగ్దాన మాటలను మీరు దీవించండి. దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు దయచేయమని, ఎవరైనా బలహీనగా ఉంటే స్వస్థత దయచేయండి, ఆరోగ్యాలు దయచేయండి. ప్రయాణాల్లో రాకపోకల్లో ఉన్న వారికి నీ కాపుదల, నీ భద్రత దినమంతా ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమెన్.